అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇంగ్లీష్లో కూడా ఈ వాక్యాన్ని చదువుదాం. తెలుగులో కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. Paul and Timotheus, the servants of Jesus Christ, to all the saints in Christ Jesus which are at Philippi, with the bishops and deacons, grace be unto you and peace from God our Father and from the Lord Jesus Christ. I thank my God upon every remembrance of you, always in every prayer of mine, for you all making request with joy, for your fellowship in the gospel from the first day until now, being confident of this very thing, that he which hath begun a good work in you will perform it until the day of Jesus Christ, even as it is meet for me to think this of you all, because I have you in my heart, inasmuch as both in my bonds and in the defense and confirmation of the gospel, ye all are partakers of my grace. For God is my record, how greatly I long after you all in the bowels of Jesus Christ. And this I pray, that your love may abound yet more and more in knowledge and in all judgment, that ye may approve things that are excellent, that ye may be sincere and without offense till the day of Christ, being filled with the fruits of righteousness which are by Jesus Christ, unto the glory and praise of God. ఈ సంవత్సరం బైబిల్ స్టడీలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం స్టడీ చేయడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క పత్రిక 4 అధ్యాయాలు ఉన్నది. ఎన్ని అధ్యాయాలు ఉందండి జని? 4 చాప్టర్స్. ఈ 4 అధ్యాయాలు మనకి అర్థం కావాలంటే తప్పనిసరిగా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఆ రోజుల్లో పౌలు గారు రాసినటువంటి ఈ మాటలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసి ఉన్నారు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసి ఉన్నారు. సో అయితే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం పౌలు గారి చేతే ప్రారంభించబడింది. ఆ సంఘం ప్రారంభించకముందు జరిగినటువంటి సంఘటనలు ఏంటి, అసలు ఆ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో అది ప్రారంభించబడింది, ప్రారంభించబడిన తర్వాత అందులో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగా దేవునిలో కొనసాగారు అనే విషయాలు మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఈ మాటలు, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాసినటువంటి ఈ మాటలు ఇప్పుడున్న మన ప్రజెంట్ కాంటెక్స్ట్లో మనకు అర్థం కావాలంటే అసలు ఏ పరిస్థితిలో ఉండి ఈ యొక్క మాటలు ఆయన రాసి ఉన్నాడు, ఎవరికి రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు, అసలు ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాడు,
ఇప్పుడు ఆ యొక్క విషయాలు మనకి ఏ విధంగా అప్లై అవుతాయి అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి. అయితే ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటాయి. అయితే రిఫర్మేషన్కి ముందు రిఫర్మేషన్కి ముందు ఆ, అసలు రిఫర్మేషన్ రాకముందు, అంటే సంఘము పునరుద్ధరణలోనికి రాకముందు వాక్యాలు చాలామందికి అందుబాటులో లేవు. బైబిల్ లాటిన్ భాషలో ఉండేది. లాటిన్ వల్గేట్ అంటారు. జెరోమ్ అనేటువంటి ఆయన దాన్ని తర్జుమా చేయడం జరిగింది లాటిన్ భాషలో. ఈ లాటిన్ భాష ఎక్కువ మందికి వచ్చేది కాదు. కాబట్టి చాలామందికి సత్యం అనేటువంటిది అందుబాటులో లేదు. సో తర్వాత చాలామంది జాన్ హస్ అని, లేకపోతే ఇంకా కొంతమంది విలియం టిండేల్ అని, లేకపోతే జాన్ విక్లిఫ్ అని, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బాగా స్టడీ చేసి బైబిల్ని అప్పుడున్నటువంటి ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క విషయాలు బయటికి వెళ్తున్నాయో ప్రజలు సత్యాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు. దానికి రిజల్ట్ ఏమైందంటే చుట్టూ ఉన్నటువంటి వారు వీళ్ళని హింసించడం మొదలుపెట్టారు. ఎవరంటే చర్చిలో ఉన్న వాళ్ళే, చర్చి బయట వాళ్ళు కాదు. ఓకేనండి. అయితే విలియం టిండేల్ గారిని నడి రోడ్లో నిలవబెట్టి ఆయన్ని తగలబెట్టేశారు, విలియం టిండేల్ గారు. తర్వాత ఇది పోరాటం అక్కడితోనే ఆగిపోయిందంటే అక్కడితో ఆగిపోలేదు. తర్వాత మార్టిన్ లూథర్ గారు వచ్చారు. మార్టిన్ లూథర్ గారు మరి ఆయన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన రాసినటువంటి థీసిస్ని ఆయన అక్కడ ఉన్నటువంటి ఈడెన్బర్గ్ చర్చ్ ముందు ఆయన అతికించడం జరిగింది. తద్వారా చాలా మార్పులు, సంఘ సంస్కరణలో చాలా మార్పులు అనేటువంటివి మనం చూస్తాం. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి జరిగింది ఏంటంటే ప్రొటెస్టెంట్లు, తర్వాత రోమన్ క్యాథలిక్స్, ఈ రెండు విభజనలు మనం చూస్తాం, ప్రొటెస్టెంట్స్ అండ్ రోమన్ క్యాథలిక్స్. సో ప్రొటెస్టెంట్స్లో చాలా సంఘ విభజనలు, రకరకాల డినామినేషన్స్ని మనం చూస్తాం. ప్రొటెస్టెంట్స్లో కూడా రకరకాల డినామినేషన్స్ ఒక్కొక్క శతాబ్దంలో వెలుగులోనికి రావడం మనం చూస్తాం. అయితే ఏదేమైనప్పటికీ ఒకానొక సమయంలో వాక్యం దాచబడింది. రాను ఇప్పుడున్నటువంటి రోజులు ఎటువైపు వెళ్ళిపోతున్నాయంటే మరలా వాక్యాన్ని దాచిపెట్టేటువంటి స్థాయిలోనికే పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా సంఘాలు వాక్యాన్ని దాచివేసి చెప్పేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని విషయాలు సంఘంలో ఈ మాటలు, అంటే బైబిల్లో రాయబడినటువంటి మాటలే సంఘంలో ఒకవేళ చెప్తే ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క సంఖ్య తగ్గిపోతుందో అనేటువంటి రకరకాల తాత్పర్యాలతో ఏమవుతుందంటే వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మూసివేస్తూ ఉన్నారు, చెప్పడం లేదు చాలామంది. కొంతమంది వాటిని వక్రీకరించి చెప్పేటువంటి ధోరణిలోనికి వెళ్ళిపోతూ ఉంది. సో అందువలన మరి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా చాలామంది క్షీణించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక మనము చూస్తూ ఉన్నాము. ఈ పత్రికని ఈయన రాయకముందు అసలు ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఎలా ప్రారంభించాడో మనం తెలుసుకోవాలి. అపోస్తులైన పౌలు గురించి మనకు తెలుసు. ఈరోజు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ గురించే మాట్లాడతాను. తర్వాత నెక్స్ట్ బైబిల్ స్టడీ నుంచి మీరే విషయాలు చదువుకొని మీరు తెలియజేస్తారు. అపోస్తులైన పౌలు గురించి మనకు తెలుసు. ఆయన దమస్కు మార్గం పైన వెళ్తూ ఉండగా దేవుణ్ణి నమ్ముకున్న వారిని, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారిని హింసించడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన దమస్కు మార్గం మీద యేసుక్రీస్తు ప్రభువారి చేత పట్టుబడి మరి ఆయన రక్షణ పొందుకోవడం మనం చూస్తాం. రక్షణ పొందుకోవడమే కాకుండా దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి దేవుని యొక్క మాటలు ఆయనకి సాధ్యమైనంత వరకు అనేక చోట్ల ప్రకటించడం మనం చూస్తాం. అది ఎక్కడ మొదలుపెట్టాడు? మొట్టమొదటిగా అంటే దమస్క్ అనేటువంటి ప్రాంతంలోనే మొదలుపెట్టాడు. అయితే దమస్కు నుంచి మరలా వేరే చోటకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఈయన
మిషనరీ జర్నీస్ ప్రారంభించాడు. మిషనరీ జర్నీస్ అంటే సువార్త దండయాత్రల్ని ప్రారంభించాడు. సువార్త దండయాత్రల్ని ప్రారంభించి 1, 2, 3 మిషనరీ జర్నీస్ని పౌలు గారి యొక్క జీవితంలో మనం చూస్తాం. ఈ 3 సువార్త దండయాత్రల్లో 3 ఖండాలని ఈయన కవర్ చేసినట్లుగా మనం చూస్తాం. ఎన్ని ఖండాలు? 3 కాంటినెంట్స్ని మరి ఈయన సువార్త చేత కదిలించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈయన 2వ సువార్త దండయాత్రలో కొన్ని ప్రాంతాల గుండా వెళ్తున్నటువంటి సమయంలో సువార్త ప్రకటించుకుంటూ సంఘాలను స్థాపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆయన సజీవుడు అని ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు. అనేక చోట్ల సంఘాలు కట్టబడుచూ ఉన్నాయి. అయితే ఈ తరుణంలోనే ఆయన ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. 6వ వచనం నుంచి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని అంటే వీళ్ళు ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎక్కడ వాక్యం చెప్పకూడదు అనేటువంటిది నిర్ణయించేది ఎవరు? నిర్ణయించేది దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయిస్తాడు ఎక్కడ వాక్యం చెప్పాలి, ఎక్కడ వాక్యం చెప్పకూడదు. సో వీళ్ళు ఆ వివేచనని కలిగి ఉన్నారు. అక్కడ వాళ్ళు ప్రకటించకుండా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. దేవుని యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఒక చోటుకు వచ్చారు, అక్కడ దేవుడు వాక్యం చెప్పడానికి వారికి అనుమతి ఇవ్వలేదు. మరలా ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కూడా దేవుడు వారిని ఆటంకపరిచాడు, చెప్పనివ్వలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చారు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏం పట్టుకుని వెళ్తూ ఉన్నారు? వాళ్ళు ఏం పట్టుకుని వెళ్తూ ఉన్నారు? వాక్యాన్ని పట్టుకుని వెళ్తూ ఉన్నారు. రక్షణ సువార్తని పట్టుకుని వెళ్తూ ఉన్నారు. ఏం పట్టుకుని వెళ్తూ ఉన్నారు? రక్షణ సువార్తని పట్టుకుని వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఏ విధంగా విమోచనం పొందుకుంటాడు, ఒక వ్యక్తి ఏ విధంగా స్వర్గాన్ని చేరుకుంటాడు, ఒక వ్యక్తి ఏ విధంగా పాపక్షమాపణ పొందుతాడు అనేటువంటి విషయాలు వాళ్ళు మోసుకుని వెళ్తూ ఉన్నారు దేవుని యొక్క మాటల్ని. ఈ దేవుని యొక్క మాటల్ని మోసుకుని వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు, ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు. దేవుడు ఎంత కాన్షియస్గా ఉన్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు ఎంత కాన్షియస్గా ఉన్నాడో ఈ విషయాల్లో. అంటే చాలాసార్లు దేవుని యొక్క మాటల్ని మనం చులకనగా తీసుకుంటూ ఉంటాం, చులకనగా. అయితే దేవుడు ఆ విధంగా తీసుకోడు. దేవుని యొక్క వాక్యము చాలా గొప్పది కాబట్టి ఆయన యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, నా నోటి నుంచి వచ్చినటువంటి మాట వెళ్ళి ఏం చేస్తుంది? ఊరికనే వెనక్కి రాదంట. తాను అనుకున్నటువంటి కార్యాన్ని చేసి మరలా వెనక్కి తిరిగి వస్తుంది, ఫలాన్ని చేకూరుస్తుంది అని చెప్తాడు. అయితే వారు అక్కడి వరకు వచ్చిన తర్వాత ముసియాను దాటిపోయి త్రోయా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ వాళ్ళు ఒకరోజు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే రాత్రి పడుకున్నటువంటి సమయంలో పౌలు గారికి ఒక కల వచ్చింది, ఒక దర్శనం వచ్చింది పడుకుంటే. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఇదేంటి ఒక ప్రాంతానికి వచ్చాం, అక్కడ దేవుడు చెప్పొద్దంటూ ఉన్నాడు, మరలా ఇంకో ప్రాంతానికి వచ్చాం, ఇక్కడ కూడా దేవుడు చెప్పొద్దంటూ ఉన్నాడు, ఇంకొక ప్రాంతానికి వచ్చాం, ఏంటి మన డైరెక్షన్ ఏంటి ఇప్పుడు? సరే చూద్దాం, రేపు వరకు కనిపెడదాం అని పడుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకుని పడుకున్నారు. అలాంటి సమయంలో ఆయనకు ఒక దర్శనం వచ్చిందంటే ఏంటంటే, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన్ను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. ఆయన దర్శనంలో ఏం చూశారంటే, మాసిదోనియాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, మాకు సహాయం చేయండి, హెల్ప్ అస్ అంటూ ఉన్నాడంట, మాకు సహాయం చేయండి. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇతను ఏం నిర్ణయించుకున్నాడంటే, ఎప్పుడైతే ఈ దర్శనాన్ని చూశాడో మాసిదోనియా ప్రజలకి సువార్త అవసరమై ఉన్నది, మాసిదోనియా వారికి దేవుని వాక్యం అవసరమై ఉన్నది, దేవుడు మమ్మల్ని అక్కడికి పిలుచుకుంటూ ఉన్నాడు అని నిశ్చయించుకున్నాడంట.
ఎవరు? అపోస్తలుడైన పౌలు, ఆయనతో పాటు ఉన్నటువంటి టీం ఇదంతా కూడా నిశ్చయత చేసుకుని వెళ్ళారు. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఎలా పడితే అలాగ వెళ్ళిపోవచ్చు వారు వాక్యం చెప్పడానికి. కానీ మనం చూసాం ఎక్కడెక్కడ దేవుడు వారిని ఆపి ఉన్నాడు అనేటువంటి విషయాలను మనం చూసి ఉన్నాం. అయితే వారు మాసిదోనియా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు 11వ వచనంలో, కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయపొలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే మాసిదోనియా అనేటువంటి ప్రాంతానికి క్యాపిటల్గా ఏదైతే సిటీ ఉందో ఫిలిప్పి అనేటువంటి పట్టణానికి వాళ్ళు వచ్చి అక్కడ స్టే చేయడం జరిగింది. అక్కడ స్టే చేసి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచున్నారంట. నదీ తీరాన ఒక కూటం జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో వారు మాట్లాడుచున్నారు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుంది. ఈ లూదియా అనేటువంటి ఆమెకి దైవభక్తి అంటే చాలా ఎక్కువ. దైవభక్తి అంటే ఈమె ఎలాంటి కోవకి చెందిందంటే, మనం కొంతమందిని చూసి మంచోళ్ళు అంటాం, వీళ్ళు మంచోళ్ళు అంటాం, కానీ రక్షణ పొందలేదు. వాళ్ళు మంచోళ్ళే, అంటే మంచి పనులు చేస్తూ ఉంటారు. ఏమైనా ఎవరికి అన్యాయం చేయరు, ఎవరికి కష్టం కల్పించరు, ఎవరికి నొప్పి కలిగించరు, మంచిగా కౌంట్ చేస్తాం. వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఏంటంటే అమ్మో నేనేమన్నా చేస్తే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎందుకు ఏ దేవుడు అనేటువంటి వాళ్ళకి అర్థం కాదు. కాన్షియస్నెస్ అనేటువంటిది వారికి తెలియదు. సో ఈ లూదియా అనేటువంటి ఆమె కూడా వచ్చిందంట. ఆమె అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని తెరిచాడంట. దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయం తెరవబడినప్పుడు దేవుని యొక్క మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచింది అని వాక్యంలో రాస్తుంది. దేవుని మాటలు మనకు అర్థం కావాలంటే మన యొక్క హృదయం తెరవబడాలి. మన యొక్క హృదయం తెరవబడకుండా దేవుని మాటల మీద మనం ఫోకస్ చేయలేం. దేవుని మాటలు మనకి అర్థం కావు, మనం వాటిని అప్లై చేసుకోలేం. కొన్నిసార్లు చాలా రాంగ్గా మనం వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఉంటాం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఈ విషయాలు బోధించాడు, దట్ ఈస్ రాంగ్. అవునండి. సో దేవుని యొక్క వాక్యం ఒక మనిషి యొక్క హృదయంలోనికి వెళ్ళాలంటే దేవుడు హృదయాన్ని తెరవాలి. ఆమె వాక్యం విన్న తర్వాత ప్రభువునందు విశ్వాసం ఉంచింది అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది చర్చ్ అట్ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఈ విధంగా ఫస్ట్ కన్వర్ట్. ఎవరండి ఫస్ట్ కన్వర్ట్? లూదియా అనేటువంటి ఆమె. లూదియా ఫస్ట్ కన్వర్ట్. అక్కడి నుంచి ఆ జర్నీ అలాగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా మనం చూస్తాం. అలా ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఈ ఫిలిప్పీలో సంఘము స్థాపించబడాలని ఎటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. అందుకని పౌలు గారి యొక్క బృందం, వారి యొక్క టీం చాలా చోట్ల వాక్యం ప్రకటించాలని వారు మనసుల్లో అనుకున్నారు. కానీ దేవుడు వాటిని అనుమతించలేదు, ఆపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది యొక్క హృదయాలను దేవుడు సిద్ధపరిచాడు. చాలామంది వచ్చారు ఆ ప్రార్థనకి, కానీ ఒక ఆమె రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది వచ్చారు. చాలాసార్లు ప్రార్థనలో కూడా ఎంతోమంది కూర్చుంటారు. అందరికీ ఈ వాక్యం ఫలిస్తుందని గ్యారంటీ ఇవ్వలేం అందరిలో కూడా. ఓకేనండి. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 16వ వచనంలో మనం చూస్తాం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, మరుసటి రోజు ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా దయ్యం పట్టిందై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. మరుసటి రోజు ప్రార్థనకి వెళ్తుంటే మరలా ఒక సోది చెప్పేటువంటి చిన్నది వీళ్ళకి ఎదురైందంట. ఈ టీంకి, పౌలు గారి టీంకి. ఈమె ఏం చేస్తుందంటే ఈ సోది చెప్పుడు చేత యజమానులకి చాలా లాభాన్ని చేకూరుస్తుందంట. సోది చెప్పుడు చేత అంటే ఏంటి? ఈమె దగ్గరికి అనేక మంది వస్తున్నారు. ఈమె పైన యజమానులు ఉన్నారు కొంతమంది. ఈ యజమానులు ఏంటంటే ఈమెను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈమె సోది చెప్తుంది. ఉదాహరణకి సత్యబాబు గారు వచ్చి నాకు ఏం బాగుంటలేదు, 2 మాటలు చెప్పండి అన్నారు అనుకోండి. సత్యబాబు గారు ఈరోజు
ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుందండి అని ఏదో ఒక మాటలు చెప్పేస్తుంది. ఓకేనా, ఈరోజు బాగానే ఉంటుంది అనుబోదికి సత్యబాబు గారు అలా దారిలో ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళే సమయంలోనికి ఎవరో ఒకరు వచ్చి అన్నారు, ఈరోజు మీకు ఒక 2,000 ఎక్స్ట్రా ఇస్తానన్నారు. అబ్బా, కరెక్ట్గానే చెప్పింది ఆమె. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అన్నది కాబట్టి ఇది ఫస్ట్ బిగినింగ్. ఈ విధంగా ఈమె సోది చెప్తుంది. దయ్యానికి ఉన్నటువంటి ఒక లక్షణం, దయ్యానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, అపవాదుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధానికి జనకుడు, తండ్రి. తండ్రి అంటే ఏంటి? పుట్టే పిల్లలన్నీ ఏమొస్తాయి? పాముకి పాము పిల్లలు పుడతాయి, అవునా? సింహానికి సింహం పిల్లలు, కుక్కకి కుక్క పిల్లలు, పిల్లికి పిల్లి పిల్లలు. అలాగే అపవాది అబద్ధికుడు కాబట్టి వీనికి పుట్టేటువంటి సంతానం అంతా కూడా ఏంటి? అబద్ధాలే ఆడతారు. న్యాచురల్ అంట. అపవాది సంబంధికులు చాలా న్యాచురల్గా అబద్ధం ఆడతారు. అబద్ధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని దేవుని వాక్యం చెప్తుంది. చిన్న అబద్ధం లేదు, పెద్ద అబద్ధం లేదు. ఇట్ ఈజ్ ఎ సిన్. ఓకేనండి. సో ఈమె ఏం చేస్తుందంటే ఇలా లాభం సంపాదిస్తూ ఉంది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, లోక గారు చెప్తున్నారనమాట ఈ మాటలు, పౌలు గారిని మమ్మల్ని వెంబడిస్తూ ఉంది. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్తూ ఉందన్నమాట. వెనకాలే వెంబడిస్తుందంట వీళ్ళని. వెళ్తుంటే ఇదిగో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీళ్ళు మీకు రక్షణ మాటలు తెలియజేస్తారని రోజు చెప్తూనే ఉందంట. అప్పుడు ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుందంట. అంటే రోజు ప్రార్థనకి వెళ్తున్నారు వీళ్ళు, రోజు ఈ మాటలు చెప్తూనే ఉంది. గనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళిపోయింది. దేవునికి ఇష్టం లేదు దయ్యాలు దేవుని సువార్త ప్రకటించడం. దయ్యాలు దేవుని సువార్తను ప్రకటించడం దేవునికి ఇష్టం లేదు. దయ్యాలు దేవుని మాటలు చెప్పడం చాలా విచిత్రంగా ఉంటుంది. అవునండి. సాతానుడు, అపవాది బైబిల్ చదువుతాడంటారా? అపవాది బైబిల్ చదివితే ఎలా చదువుతాడు? మార్చి చదివేస్తాడు వాడు. ఎందుకంటే అబద్ధికుడు అని రాస్తుంది కదా. దేవుని మాట, నా మాట సత్యమైంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా మాట సత్యమైంది. అన్నిటికంటే పైగా ఆయన మాటను ఆయన గౌరవిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన మాట శ్రేష్టమైంది, మేలిమి బంగారు కంటే విలువైనటువంటిది. సో ఆయన మాట శ్రేష్టమైంది కాబట్టి ఇప్పుడు అపవాది కానీ దేవుని మాటలు చెప్తే చాలా విచిత్రంగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే ఆ దయ్యాలు వదలగొట్టారు ఆయన. ఆ దయ్యాలు వెళ్ళిపోయేటప్పుడు ఈయన ఏదో పొగడ్డానికి చూసాయి, అనుమతి ఇవ్వలేదు యేసుప్రభువారు, అనుమతి ఇవ్వలేదు. సో అలాగే ఇక్కడ అపోస్తులైన పౌలు చూసి, నీవు అబద్ధికుడు, అంటే అపవాదికి చెప్తున్నటువంటి విషయాలు, నీవు అబద్ధికుడు కాబట్టి నువ్వు చెప్పేదంతా సత్యం కాదు. ఈరోజు 1-2 నిజాలు చెప్పావేమో, కానీ రేపన్న రోజున మరలా భయంకరమైనటువంటి అబద్ధం ఆడతావు. ఈరోజు 1-2 సత్యాలు చెప్తే ఆ సత్యాలను డామినేట్ చేసేటువంటి ఒక పెద్ద అబద్ధం ఆడతావు. సో కాబట్టి దేవుడు అపవాదికి అవకాశం ఇవ్వలేదు. ఈ రోజున వీళ్ళు రక్షణ మార్గం ప్రకటించేటువంటి సర్వోన్నతుడైన దేవుని సేవకులని సోది చెప్పి ఆమె చెప్పింది. అందరూ అనుకుంటున్నారు, అబ్బా భలే చెప్పింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊరికనే చెప్పాను, అదేం కాదు అంటే ఎలా ఉంటుంది? దేవునికి తెలుసు. సో ఈయన ఆమెను వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం. యజమానులకి అయితే బయట కూడా చాలా జరుగుతుంటాయి ఇలాగా. అంటే సిటీలో అవి కొంచెం తక్కువ కావచ్చు, కానీ బయట విలేజెస్లో కానీ ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏంటంటే సోది చెప్పించుకోవడానికి వెళ్తూ ఉంటారు, తర్వాత అదేదో గద్దె ఏదో చెప్పించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, పలానా ఊరు వెళ్దాం, ఆమె బాగా చెప్తుందంట అని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏదో పూనకం వచ్చినట్లు చూసి ఆ అవతలోడు వస్తాడనమాట. ఇదిగో నేను పలానా రోజున చనిపోయాను, నేను అక్కడక్కడే ఉంటున్నాను, ఎక్కడ మీ ఇంటి చుట్టూనే ఉంటున్నాను, మీరేమో తలుపు తీస్తలేదు, మీరేమో నాకు భోజనం పెడతలేదు. ఇవన్నీ ఎవరి మాటలు? అపవాది పలికేటువంటి మాటలు. సాతానుడు ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి యొక్క పర్సానిఫికేషన్గా వస్తాడు. అంటే ఏంటంటే ఆ వ్యక్తి మాట్లాడినట్లుగానే చేస్తాడు. ఆ వ్యక్తే చెప్తున్నట్లుగా ఉంటుంది. ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరి విషయంలో చూసినప్పుడు, ధనవంతుడు లాజరు చనిపోయారు, ఇద్దరు కూడా చనిపోయారు.
చనిపోయిన తర్వాత ధనవంతుని ఏమంటాడంటే లాజర్ను ఒక్కసారి పంపించవచ్చు కదా అంటాడు. నాకు కింద 5 అన్నదమ్ములు ఉన్నారు, లాజర్ను పంపిస్తే వాళ్ళకి 2 మాటలు చెప్తాడు కదా, ఇక్కడ పరిస్థితి అంతా వేరుగా ఉంది, ఇక్కడ నరకం ఉంది, పరలోకం ఉంది, నేనేమో నరకంలో ఉన్నాను, మీరు దేవుని మాటలేనండి అని చెప్తాడు కదా. అంటే దేవుడు అంటాడు లేదు లేదు అలా పంపించేది లేదు, కింద ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో ఇక్కడ లేని వాటిని ఉన్నవిగా పుట్టించేటువంటి లక్షణం ఎవరికి ఉందంటే అపవాదికి మాత్రమే ఉంది. సో ఈమె ఇలా చేస్తూ ఉంటే ఈ లాభం పోయింది. నెక్స్ట్ డే నుంచి దయ్యం వదిలిపోయింది కదా. ఎవరైనా వస్తుంటే ఈమెం చెప్పలేకపోతుంది, ఎవరు ఈ చిన్నదే ఇంక సోది చెప్పలేకపోతుంది. అప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళకి లాభం పోయిందని వీళ్ళ గ్రహించి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి వీళ్ళని చాలా గట్టిగా కొట్టారంట. దొమ్ముగా పడిపోయారు వీళ్ళిద్దరి మీద. ఎవరి మీద? పౌలు గారి మీద, శీల గారి మీద. వీళ్ళిద్దరి మీద దొమ్ముగా పడిపోయి వాళ్ళ వస్త్రాలు లాగివేసి వాళ్ళని బెత్తాలతో కొట్టి చాలా దారుణంగా కొట్టిన తర్వాత చెరసాల్లో వేసేశారు. ఫిలిప్పి అనేటువంటి పట్టణం రోమన్ కాలనీ. అక్కడ ఉన్న వాళ్ళకి రోమన్ సిటిజన్షిప్ ఉంటుంది. ఈ రోమన్ సిటిజన్షిప్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ చెరసాల్లో వేసిన తర్వాత వాళ్ళని చాలా గట్టి కొట్టారు. ఇంతకీ వాస్తవం ఏంటంటే వీళ్ళకి కూడా రోమన్ సిటిజన్షిప్ ఉంది. అపోస్తలుడైన పౌలుకి రోమన్ సిటిజన్షిప్ ఉందనేటువంటి సంగతి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ పని చేశారు. కొట్టి జైల్లో వేసేశారు, జైల్లో పెట్టేశారు, చాలా దెబ్బలు కొట్టారు. అంటే ఏం అర్థం చేసుకోవాలి అంటే మనకి వాక్య ప్రకటన జరిగేటప్పుడు ఎక్కడైనా వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. వాక్య ప్రకటన జరిగేటప్పుడు ఏమొస్తుందండి? వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. ఈ వ్యతిరేకత వెనక ఎవడు పనిచేస్తాడు అంటే అపవాది తప్పనిసరిగా పనిచేస్తాడు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ వీళ్ళని కొట్టడానికి ముందు ఏం జరిగింది? దయ్యాన్ని వెలగొట్టాడు ఆయన. ఎవరిలో నుంచి? ఆ సోది చెప్పేటువంటి ఆమెలో నుంచి దయ్యాన్ని వెలగొట్టాడు. ఈ దయ్యం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా కొంతమందిని చూడండి, వాక్యంలో ఒక మాట రాస్తుంది ఏంటంటే ఒక వ్యక్తిని దయ్యం విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి కానీ ఇంకా పశ్చాత్తాపడకుండా ఉంటే, దేవుని తెలుసుకోకుండా ఉంటే, మరలా హృదయం నీట్గా ఉందని తెలుసుకుని మరలా ఏం చేస్తాడంట, ఇంకో 7 దయ్యాలను పట్టుకుని మరలా వెనక్కి వస్తుంది. ఈ 7 దయ్యాలు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి మొదట ఉన్న దానికంటే ఇంకా వర్స్ట్గా తయారవుతుందని వాక్యం చెప్తుంది. సో అపోజిషన్ టు ది గాస్పుల్, సువార్త, సత్య సువార్త ఎక్కడైనా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ అన్ అపోజిషన్, ఒకవేళ అది సంఘంలో కావచ్చు, సంఘం బయట కావచ్చు, అపోజిషన్ అనేటువంటిది ఎదురైందా, వెనకాల అపవాది యొక్క పని ఉంది అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. అందుకనే కొన్నిసార్లు వాక్యం చెప్పబడుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని మనం చదువుకోవాలి. అలాగుందా లేదా అనేటువంటి గ్రహింపు తప్పనిసరిగా దేవుడు మనకి దయచేస్తాడు. ప్రార్థించాలి, దేవుడు ఆ వివేచనని మనకి కలుగజేస్తాడు. సో ఒకవేళ ఇటువంటిది చేయకుండా ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఇంకోటి ఏదైనా జరుగుతుందా? డెఫినెట్లీ 100కి 100% వెనకాల డెవిల్ ఈజ్ వర్కింగ్ అనేటువంటి విషయాన్ని మనం రూఢిపరుచుకోవాలి. ఇది రూఢిపరుచుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక మాటని మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఒక వ్యక్తికి ఒక దయ్యం పట్టింది, శిష్యుల దగ్గరికి తీసుకొస్తే మేము వెళ్ళగొట్టలేము అది అన్నారు. ఈ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేము అని చెప్తే మరలా వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దయ్యాన్ని చూసి, ఓ మోగదానువు, చెవిటిదానువు, ఇంకేమన్నారు? చెవిటి మోగదయ్యం, అంతేనా? చెవిటి మోగదయ్యమా, నువ్వు బయటికి రా. ఆ దయ్యం ఏమో చెవిటిదంట, ఇంకేంటి? మోగదయ్యం. నువ్వు బయటికి రా అని చెప్పినప్పుడు అది ఆ చిన్నపిల్లవాడిని విలవిల్లాడించిందంట. ఏం చేసింది? విలవిల్లాడించి పెద్ద గందరగోళం సృష్టించింది. అక్కడ చుట్టూ గందరగోళం సృష్టిస్తే ఈ చిన్నపిల్లవాడు ఇక్కడి నుంచి ఆ కార్నర్కి, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వెళ్ళిపోయి అటు ఇటు వెళ్ళి సొంగ కార్చుకుని కింద పడిపోయాడు. ఫోమ్ అంటే ఏంటి? ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. సువార్త ప్రకటన జరుగుతూ ఉన్నప్పుడు, సత్యవాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు
దాని వెనకాల ఒకవేళ ఇఫ్ దేర్ ఈస్ అన్ అపోజిషన్, దెన్ డెఫినెట్లీ దేర్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది డెవిల్. అపవాది యొక్క పని ఉంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. రెండో విషయం ఏంటంటే, దయ్యం వెళ్ళగొట్టబడినప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బీ ఏ డిస్టర్బెన్స్. దయ్యం వెళ్ళగొట్టబడినప్పుడు ఒక రకమైనటువంటి గందరగోళాన్ని అది సృష్టించి అది వెళ్తుంది, ఊరికినే వెళ్ళదు. అందుకని ఇక్కడ గందరగోళం అనేటువంటిది సృష్టించబడింది. సో వీళ్ళు జైల్లో పెట్టబడ్డారు, చెరసాల్లో పెట్టబడ్డారు. చెరసాల్లో పెట్టబడ్డ తర్వాత వాళ్ళకి రక్తం గారుతుంది, గాయాలు అవి, చాలా దెబ్బలు తగిలాయి. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పాటలు పాడుచు అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఖైదీలు ఆ పాటలన్నీ కూడా వింటూ ఉన్నారు. ఒక్కసారిగా ఏం జరిగింది అంటే, అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చిందంట. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకోబడ్డాయి. అందరూ బంధకములు కూడా ఊడిపోయిన తర్వాత అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండి చూచి ఖైదీలు పారిపోయారేమో అనుకుని కత్తి దూసి తను తాను చంపుకోబోయాడంట. అప్పుడు పౌలు అన్నాడంట, నీవే హానియూ చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాడనమాట. ఇది సెకండ్ ఈవెంట్. ఫిలిపియన్ సంఘం, ఫిలిపిలో ఉన్నటువంటి సంఘం ప్రారంభించబడ్డానికి ఇది సెకండ్ ఈవెంట్, రక్షణ సాక్ష్యం. తర్వాత ఆయన అంటాడు, నేను రక్షించబడాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ఏమంటాడు, ప్రశ్న ఏమంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? చూడండి 34వ వచనం. అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఇప్పుడు ఈయన యొక్క గృహం కూడా ఏమైంది, సువార్తకి తలుపులు తెరవబడింది. అంటే ఈయన కూడా సువార్తని ఇన్వైట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం మనకి తప్పనిసరిగా అర్థం కావాలి. ఏంటంటే, వాక్య ప్రకటన జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ తప్పనిసరిగా అపోజిషన్ అనేటువంటిది ఉంటుంది, తప్పనిసరిగా డిస్టర్బెన్స్ అనేటువంటిది కలుగుతుంది. కానీ వీటన్నిటినీ అధిగమించేలా చేసేది ఏంటంటే ప్రార్థన, దేవుణ్ణి స్తుతించట. ఓకేనండి. ఈ రెండు జరుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఓవర్కమ్ చేయొచ్చు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రెండిటితోనే ఓవర్కమ్ చేయొచ్చు, ఇంకా వేరేది ఏమీ లేదు. సో ఒకటి లూదియా రక్షణ పొందుకుంది, తర్వాత ఈ చెరసాల అధికారి మరి రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అక్కడ సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది. నెమ్మదిగా విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 18వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో అపోస్తులైన పౌలు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాత్రి వేళ ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రభు కనిపించి ఏమన్నాడంటే, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, ఆ కొరింథీ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు, నీవు మాట్లాడాలి, మౌనంగా ఉండొద్దు, నీవు భయపడకు అని పౌలు గారిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. నాకు బహుజనులు ఉన్నారు అని చెప్పాడు, కానీ అందరూ ఉన్నారు అనే విషయాన్ని చెప్పలేదు. అక్కడ బహుజనుల్లో ఎంతమంది ఉన్నారో ఆయన ప్రణాళికలో ఉన్నవారు, ఈ విషయాన్ని గ్రహించాలి తప్పనిసరిగా. సో ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు సువార్త ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళని గైడ్ చేసింది దేవుడే. ఈ యొక్క రక్షణ సువార్త అనేటువంటిది ఫిలిప్పి ప్రాంతంలో ఫస్ట్ టైం ప్రకటించబడినప్పుడు లూదియాతో ఈ యొక్క సంఘం ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, కంప్లీట్గా దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం వాళ్ళు రక్షణ పొందుకున్నది, దేవుని యొక్క వాక్యానుభవంలోనికి వచ్చింది. దట్ ఈస్ ది ఫస్ట్ టైం. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘం ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అది దీని యొక్క బ్యాక్గ్రౌండ్, ఈ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పటికి ఈ యొక్క సంఘం ప్రారంభించి ఈ ఉత్తరం రాసే సమయానికి సుమారుగా చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే 9 to 10 years. సంఘం ప్రారంభించబడిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అది గడిచిపోయిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘం ఏ స్థితిలో ఉంది అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయమే.
అయితే ఫిలిప్పీలో ఉన్నటువంటి ఈ విధంగా ప్రారంభించబడినటువంటి ఈ సంఘం చాలా చాలా అభివృద్ధి అయింది ఒక రకంగా చెప్పుకోవాలంటే. అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువ సమస్యలు ఏం కాదు, చిన్న చిన్న సమస్యలే. పౌలు గారు స్థాపించినటువంటి అనేక సంఘాల్లో ఈ సంఘంలో మిగతా సంఘాలు కానీ పోలిస్తే మిగతా సంఘాల్లో చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నట్లుగా మనం చూస్తాం. మనుషులు కొట్టుకోవడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు పౌలు గారు కొరింథీ సంఘాన్ని ప్రారంభిస్తే అసలు నువ్వు పాస్టర్ గారు కాదన్నారు వాళ్ళు. మా పాస్టర్ గారు కాదు, మా అపోస్తలుడు కాదు నువ్వు అన్నారు. అంటే పౌలు గారి యొక్క లీడర్షిప్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అదే ఆశ్చర్యం. అందుకని ఫస్ట్ ఎపిసోడ్ రాస్తారు, రెండో ఎపిసోడ్ కూడా రాస్తారు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిలిపియన్స్. సో ఇక్కడ థీమ్ ఏంటంటే, ఈ యొక్క ఎపిసోడ్ యొక్క థీమ్ ఏంటంటే లివింగ్ ది క్రిస్టియన్ లైఫ్. చాలా థీమ్స్ ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే లివింగ్ ది క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీన్ని రాసినటువంటి ఆయన అపోస్తలుడైన పౌలని మనకు తెలుసు. అయితే ఎక్కడి నుంచి రాశాడు ఈ యొక్క ఉత్తరాన్ని, ఎక్కడి నుంచి ఎవరికి రాశాడు? దీన్ని చెరపత్రిక అంటారు, అంటే ప్రిజన్ ఎపిస్టల్ అంటారు. ప్రిజన్ ఎపిస్టల్ అంటే ఈయన చెరలో నుండి రాశాడు. అయితే ఏ చెరలో ఉన్నాడు ఆ టైంలో అనేటువంటిది 3 పాసిబుల్ ప్లేసెస్ ఇవ్వబడ్డాయి. 3 పాసిబుల్ ప్లేసెస్. ఒకటి ఏంటంటే కైసరియా అనేటువంటి ప్రాంతం ఒకటి. రెండోది ఏంటంటే కొంతమంది వాదించేదండి ఎఫెసీ అనేటువంటి ప్రాంతం నుంచి ఈయన రాశాడంటారు. అయితే ఎక్కువగా చాలామంది చెప్పేది ఏంటంటే బహుశా రోమా పట్టణం నుంచి ఈయన రాశాడు, ఈ పత్రిక ఆయన చెరలో ఉన్నప్పుడు రాశాడు అని చెప్తారు. అందువలన డేట్ ఏం చెప్తాడంటే AD 61 లేదా AD 62 ఈ మధ్యకాలంలో ఆయన రాసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు చాలా జనరస్ పీపుల్ అని చెప్పుకోవాలి. చాలా జనరస్. ఎవరికి ఇవ్వడంలో అంటే దేవుని సేవకి ఇవ్వడంలో చాలా జనరస్గా వీళ్ళు ఉండేవారు. అందువలన పౌలు గారికి పరిచర్యలో అనేక సార్లు సహాయం చేశారు వీళ్ళు. దేవుని యొక్క సేవ నిమిత్తం అనేక సార్లు సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన చెప్తాడు, అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేను తెస్సలోనికా ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా 2 సార్లు మీరు సహాయం చేశారు అంటాడు. 4వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల్లో, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11-9 వచనాల్లో కూడా. అయితే ఈయన ఈ చెరలో ఉన్నప్పుడు తెలియచేసేటువంటి విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి ఎపాఫ్రోదితు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు ఈ ఫిలిప్పీ సంఘం నుంచి. ఈ ఎపాఫ్రోదితు వాస్తవానికి ఎందుకు వచ్చాడంటే పౌలు గారికి కొంచెం ఆఫరింగ్ తీసుకొచ్చాడు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సహాయాన్ని ఈ చెరలోనికి తీసుకొచ్చాడు. ఈ చెరలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన సిక్ అయిపోయాడు, చాలా బలహీన అయిపోయాడు, మరణానికి దగ్గర అయిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. అయితే దేవుని కృప వలన ఆయన బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఇదే ఉత్తరాన్ని ఇచ్చి పౌలు గారు మరలా ఎక్కడ పంపించాడు? ఫిలిప్పీ సంఘానికి పంపించాడు. దాంతోపాటు ఒక ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఈయన తెలియజేస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటి ఈ ముఖ్య ఉద్దేశం, ఈ పర్పస్ ఏంటంటే, అందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సంఘంలో కూడా కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ మైనర్ ఇష్యూస్ మనకి ఎక్కడ కనబడతాయి అంటే 2వ అధ్యాయం 3 నుంచి 4 వచనాల్లో. 3 నుంచి 4 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇలాంటి కనిపించినటువంటి సమస్యలు సంఘంలో ఉన్నాయి. కక్ష చేత పనులు జరిగించేటువంటి వ్యక్తులు, వృధా అతిశయం చేత కార్యాలు చేసేటువంటి మనుషులు అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అనే హెచ్చరికలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 3వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు కానీ మనం చదివితే అక్కడ ఒక రకమైనటువంటి తప్పుడు బోధ నడుస్తుంది. ఆ కాలంలో ఒక రకమైనటువంటి తప్పుడు బోధ ఏంటంటే,
మనం పనుల చేత కూడా నీతిమంతులుగా మనం మార్చబడతాం. మనం చేసేటువంటి మంచి పనుల చేత కూడా స్వర్గాన్ని చేరుకుంటాం అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. అంటే ఏంటి? నేను మంచి పనులు చేస్తే నేను దేవుణ్ణి చేరుకుంటాను. అలాంటి టీచింగ్ సంఘంలోనికి నెమ్మదిగా వస్తూ ఉంది. అలాంటి సమయంలో ఆయన చెప్తాడు, ఈ విషయాన్ని చెప్తాడు. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏమంటాడంటే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అని చెప్తాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవేళ మరణిస్తే మరణించవచ్చు, కానీ ఆయనకంటే మనం మంచి పనులు చేస్తున్నాం అని చెప్పుకునేటువంటి మనుషులు, కేవలం మనం చేసేటువంటి మంచి పనుల ద్వారా కూడా మనం విమోచన పొందుకోవచ్చు అని బోధించేటువంటి వ్యక్తులు ఆ సంఘంలో నెమ్మదిగా బోధించడం, అక్కడక్కడ బోధించడం అనేటువంటిది మనం గమనించవలసినటువంటి విషయము. అయితే ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. ఈ యొక్క విషయాలు తెలియచేయడానికి సంఘం అనేటువంటిది ఎలా ప్రారంభించబడిందో మనం తెలుసుకున్నాం. ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్ని చోట్ల వాక్యం ప్రకటింపబడకుండా ఆపాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఎన్ని డైవర్షన్స్ వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. ఒక ప్రాంతానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఆపాడు దేవుడు. మరొక ప్రాంతానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ కూడా ఆపాడు. ఇంకొక ప్రాంతానికి వెళ్దాం అనుకున్నా, అక్కడ కూడా ఆపాడు. చివరికి ఆ రాత్రి అక్కడ స్టే చేస్తే దర్శనంలో కనిపించి మాసిదోనియా నుంచి ఒక వ్యక్తి మాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడు ఇది దేవుని పిలుపని నిశ్చయించుకుని దేవుని చేత నడిపించబడి ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యము ఫలించింది. ఒక వ్యక్తి ద్వారా ఫలించినటువంటి ఆ యొక్క వాక్యము అనేక మంది జీవితాల్లో కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పౌలు గారు ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లివింగ్ ది క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఊరికనే జీవించేది కాదు, ఇది చాలా ప్రాక్టికల్ లైఫ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తాడు. ఒక వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయనిది. ఇది ఉత్తరం కాబట్టి వారికి అడ్రస్ చేస్తూ ఉన్నాడు, గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అని చెప్తూ ఉన్నాడు. సకల పరిశుద్ధులకు, ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులు అంటే ఏంటంటే పాపం లేనివారని కాదు, దేవుని పిలుపుని అందుకొని మార్మన్స్ పొందిన వాళ్ళే. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయి వీళ్ళ జీవితంలో కూడా, కానీ ఏంటంటే రక్షణ అనేటువంటిది వీళ్ళ జీవితంలో ఉంది. అసలు ఇక్కడ ఉపయోగించబడినటువంటి మాట ఏంటంటే సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకించబడిన వారు, లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు అనే మాటను తెలియజేస్తారు. వాళ్ళకి మాత్రమే కాదు కానీ అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. అధ్యక్షులు అనేటువంటి మాట ఎక్కడ ఉపయోగించబడినా కానీ ఎపిస్కోపోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే పాస్టర్స్, తెలుగులో అధ్యక్షులు అనేటువంటి పదం మనం ఇక్కడ చూస్తాం. ఇంగ్లీష్లో బిషప్ లేదా ఎపిస్కోపోస్ అనేటువంటి ఈ పదాలు మనం చూస్తాం. పరిచారకులు అని రాయబడినప్పుడు డీకన్స్, అపోస్తుల కార్యాల 6వ అధ్యాయంలో పంచిపెట్టేటువంటి దగ్గర వివాదం పుట్టినప్పుడు ఎంచుకోబడిన వారిని డీకన్స్ అంటారు. ఎంచుకోబడిన వారు, సంఘం వారిని ఎంచుకుంది. భక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని సంఘమే వారిని ఎన్నుకుంది. సో ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎపిస్కోపోస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు పిలుపు ఉండాలి, తప్పనిసరిగా పిలుపు ఉండాలి, దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తులై ఉండాలి. తప్పనిసరిగా సంఘం కూడా వారిని గుర్తించాలి. ఈ విషయాల్ని మనం చూస్తాం. 2వ వచనంలో ఏంటంటే మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఈ 2 మాటలే, వీటితో ముగించుకుందాం. మీ కృపయు సమాధానమును కలుగునుగాక అనే విషయాన్ని చెప్తాడు. కృప దేవుడు చూపించేది, మనిషి మీద కృప అనేటువంటిది దేవుడు చూపించేది. ఈ కృప గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు అర్హత లేని వాడికి ఇచ్చినటువంటిది కృప. అర్హత లేని వాడిని అర్హమైన వాడిగా చేసేదే దేవుని యొక్క కృప.
అయితే దేవుని కృప నా పైన ఉంది, కానీ దాన్ని నేను గ్రహించాలి. దేవుని కృప నా పైన ఉందనేటువంటి విషయాన్ని నేను గ్రహించాలి. లేకపోతే కృపగానే మిగిలిపోద్ది. ఉదాహరణకి మీకు ఎవరో ₹1,00,000 అకౌంట్లో వేశారు, మీరు వెళ్ళి తెచ్చుకుంటేనే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరు. లేకపోతే ఆ ₹1,00,000 2025లో అలాగే ఉండిపోతాయి, 2026లో కూడా అలాగే ఉండిపోతాయి. జీవితాంతం దాన్ని టచ్ చేయనంతసేపు ఏమైపోద్ది, అవి అలాగే ఉండిపోతాయి. కృప గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఒక వ్యక్తికి అప్లై అవుతేనే, ఒక వ్యక్తి జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటేనే దాని యొక్క ఫలం అనేటువంటిది చూస్తాడు. లేకపోతే నో మ్యాటర్ ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో గడిపినా కానీ ఈ కృపకి అర్థం తెలియదు, చూపించినటువంటి కృప యొక్క విలువ తెలియదు. తప్పనిసరిగా ఆ కృపగానే నిలిచిపోతుంది. కృపగానే నిలిచిపోతుంది. కృప పొందుకున్న వాడికి మాత్రమే సమాధానం ఉంటుంది. కృప లేని వాడికి సమాధానం ఉండదు. అందరికీ సమాధానం ఉండదు. పీస్, ఈ పీస్ అనేటువంటిది అందరికీ కూడా ఉండదు. ఎవరికి ఉంటుంది? ఈ కృపను ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సమాధానం అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు మాటలు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియజేస్తున్నటువంటి మాట. మీకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము మీకు ఉండునుగాక అనే విషయాలు చెప్పి ఈ మాటల్ని ప్రారంభిస్తారు. తర్వాత వచ్చేటువంటి బైబిల్ స్టడీలో మనము దాన్ని వచనాల వారీగా మనము స్టడీ చేద్దాం. అసలు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఆ మాటలు రాశాడు, మన జీవితాలకి ఎలాగా ఆ మాటలు ఉపయోగపడతాయి అనేటువంటిది మనం చూద్దాం. దేవుడు ఈ మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక.